హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు 100. సో కొంచెం కోల్డ్ అయింది, వాయిస్ ప్రాపర్గా ఉండకపోవచ్చు. సండే కదా, రెగ్యులర్గా సండే మనం ఏదైనా ఒక టాపిక్ మీద డిస్కస్ చేసుకుంటూ ఉంటాం. ప్రీవియస్ వీడియోస్ మీరు చూస్తే అర్థమైంది. సో మీకు ఇలాంటి సిచ్యువేషన్ మీరు కనుక ఫేస్ చేసి ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో నేను ఫస్ట్ ఒక రియల్ ఇన్సిడెంట్ చెప్తా, దాని తర్వాత మనం వీడియోలో కొంచెం మాట్లాడుకుందాం. అంత పెద్ద టాపిక్ కాదు, కానీ చాలా మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. స్టాక్ మార్కెట్లో వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు చూడాల్సిన టాపిక్. ఓకే, లెట్స్ మూవ్ టు ద వీడియో. సో రియల్ ఇన్సిడెంట్ ఏంటంటే, మా కొలీగ్స్ ఉంటాం కదా. సో కొలీగ్స్ మనకు ఎగ్జిట్ పోల్స్ వచ్చిన నెక్స్ట్ డే మార్కెట్ చాలా పెరిగింది. సో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేది కరెక్టే. ఎగ్జిట్ పోల్స్ ముందే 1 వీక్ ముందే వాళ్ళు ఏం చేశారంటే సిఈ కొన్నారు అన్నట్టు, మార్కెట్ కంపల్సరీ పెరిగిద్ది, సో మళ్ళీ ఒక స్టేబుల్ గవర్నమెంటే వస్తుంది అని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసి బాగానే కొన్నారు 1 వీక్ ముందు. సో ఎగ్జిట్ పోల్స్ వచ్చిన నెక్స్ట్ డే మార్కెట్ చాలా బాగా పెరిగింది. అటు అసలు మామూలుగా అంటే మామూలు ఎక్స్పెక్టేషన్స్ కాదు, అది ఒక రేంజ్లో పెరిగింది అన్నట్టు. మీరు చూసే రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళు ఉంటే చూడవచ్చు. వాళ్ళ పేర్లు అయితే నేను రివీల్ చేయను, ఎందుకంటే అది కరెక్ట్ కాదు. సో మా కొలీగ్స్లో కొందరు ఏంటంటే 1.5 lakhs అలా పెడితే 3.5 lakhs వచ్చినాయి. కొందరికి 5 to 6 పెడితే 9 to 10 lakhs వచ్చినాయి. కొందరికి 20-30,000 పెడితే అరౌండ్ 70-80,000 వచ్చేసినాయి. సో జస్ట్ రఫ్ క్యాలిక్యులేషన్స్, బట్ వచ్చినాయి అయితే కరెక్ట్. సో వాళ్ళు ఏం చేశారు అంటే, నేను మా ఫ్రెండ్కు కాల్ చేశానట్టు. ఎగ్జిట్ పోల్స్ అయినా నెక్స్ట్ డే ఐ థింక్ మండేనో సంథింగ్ ఏదో ఉంది. వాడికి కాల్ చేసి, అరే ప్రాఫిట్ బుక్ చేసుకోరా, ఎందుకైనా మంచిది, నువ్వు చాలా తీసుకున్నావు కదా డబ్బులు పెట్టి, రిస్క్ తీసుకోకు మార్కెట్లో అని చెప్తే, వాడు పర్లేదురా, నాకు రేపు కూడా ఇంకా చాలా పెరిగిద్ది మార్కెట్, ఇంకా చాలా పెరిగే ఛాన్స్ ఉంది, డిస్కస్ చేసే వేరే వాళ్ళతోని అని చెప్పాడని. సరే నీ ఇష్టంలే అని చెప్పా. సో ఆ రోజు బుక్ చేసుకోలేదు వాళ్ళు, ఎందుకంటే ఈవినింగ్ వరకు మార్కెట్ అసలు నెగిటివ్ చూపెట్టలేదు, కంటిన్యూస్గా పెరుగుతూనే ఉండడం, మంచి ప్రాఫిట్లో కనిపించడం, వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు అన్నట్టు. అంటే మనం కూడా ఒక అంత హ్యాపీ బాగానే ఉందిలే అంటే, నేను F&O చేయను, ఎప్పుడో ఒకసారి చేస్తాను. ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పాను, జాబ్ చేస్తున్న వాళ్ళం F&O చేయకూడదు అంటే చేయకూడదు. సో ఓకే, ఆ రోజు డే అయిపోయింది. నెక్స్ట్ డే బ్లడ్ పాత్. నెక్స్ట్ డే మార్కెట్ కంటిన్యూస్గా పడుతూనే ఉంది. వీళ్ళు ఆల్రెడీ తీసేసుకొని చాలా డేస్ అయింది అన్నట్టు. పెరిగిన తర్వాత నెక్స్ట్ పడితే ప్రీమియమ్స్ అనేవి చాలా ఈజీగా ఐస్లా కరిగిపోతూనే ఉంటాయి. సో వీళ్ళు పెట్టిన అమౌంట్, వీళ్ళకి వచ్చిన ప్రాఫిటే కాకుండా పెట్టిన అమౌంట్ కూడా పోయింది అన్నట్టు. పెట్టిన అమౌంట్ పోయి లాసెస్లోకి వచ్చేసారు. అంటే 1.5 పెట్టి 3 పెట్టామో, ఆ 3 కాకుండా -70. ఇప్పుడు మా ఫ్రెండ్ ఇంకోడు ఎంత 5 చేంజ్ పెడితే 9+ చేంజ్ వచ్చిందా, అది ఇంకా వాడు నెక్స్ట్ డే యావరేజ్ చేయడం వల్ల అది అరౌండ్ 13-14 lakhs లాస్లోకి వెళ్ళిపోయారు అన్నట్టు. సో ఇదేంటంటే, మార్కెట్లో ఇప్పుడు చెప్పే టాపికే, కళ్ళకు కనిపించేది మన డబ్బులు కాదు. మార్కెట్లో కళ్ళకు కనిపించేవి కాదు నీ డబ్బులు, నువ్వు ప్రాఫిట్ బుకింగ్ చేసుకున్నవే నీ డబ్బులు. నేను చెప్పేది అందుకే. ఇప్పుడు మనం ఏదైనా ట్రేడ్ తీసుకోగానే పాజిటివ్లోకి వెళ్తూ ఉంటుంది. అమ్మో పాజిటివ్కి వచ్చేసింది, 5,000 వచ్చినాయి, 10,000 వచ్చినాయి, 15,000 వచ్చేసినాయి. అవి కాదు నీ డబ్బులు. నువ్వు కనిపించే అవి వర్చువల్ మనీ, అవి జస్ట్ నీ కళ్ళకు కనిపిస్తున్నాయి అంతే. నువ్వు వాటిని అమ్మేసుకొని నీ ఫండ్స్లో కనిపిస్తాయి చూడు, అవే నీ డబ్బులు. అర్థమైంది కదా మీకు? ఇది చాలా ఇంపార్టెంట్ మీ జీవితంలో. మీరు నా ఛానల్ చూసినా చూడకపోయినా, మీరు వేరే వాళ్ళ ఛానల్ అబ్జర్వ్ చేసినా చేయకపోయినా, నీ జీవితంలో ట్రేడ్ చేస్తున్న ప్రతిసారి గుర్తుపెట్టుకో, కళ్ళకు కనిపించేది కాదు ప్రాఫిట్. నీ అకౌంట్లోకి, నీ ఫండ్స్లోకి వస్తాయి చూడు ప్రాఫిట్ బుకింగ్ చేసుకున్న తర్వాత, అవే నీ డబ్బులు మార్కెట్లో. కళ్ళకు లక్షలు కనిపిస్తాయి, కానీ అది కాదు. నువ్వు నీ సెటప్ని నమ్ముకొని, నేను సెటప్ అని ఎన్నిసార్లు చెప్తుంది కూడా అందుకే ప్రతి వీడియోలో, నీ సెటప్ని నమ్ముకొని 10%, 20%, 30% టార్గెట్, లేకపోతే 1:2, 1:2, 1:3 ఇలా టార్గెట్స్ పెట్టుకొని నువ్వు ప్రాఫిట్ బుకింగ్ చేసుకొని నీ అకౌంట్లో డబ్బులు కనిపిస్తాయి చూడు, అవే నీ ప్రాఫిట్. కావాలంటే మీరు ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళనైనా అడగండి, కళ్ళకు కనిపించేవే ప్రాఫిట్, లేకపోతే నువ్వు బుక్ చేసుకునేవే ప్రాఫిట్. సో ఇది రియల్ ఇన్సిడెంట్ చూశారు కదా, అలానే జరుగుతుంది అన్నట్టు. మనకు కనిపిస్తూనే ఉంటాయి మన డబ్బులు, అమ్మో కనిపిస్తాయి, కానీ వాటిని బుక్ చేసుకోవడానికి నీకు ధైర్యం రాదు. అంటే ఇంకా కొంచెం పెరిగిద్దేమో, ఇంకా కొంచెం పెరుగుతుందేమో, ఇంకో 1,00,000 వస్తాయేమో, ఇంకో 50,000 వస్తాయేమో. అలా ఉండదు మార్కెట్ నువ్వు అనుకున్నట్టు వెళ్ళదు. నువ్వు కొన్ని రూల్స్ పాటించు బాబు, ఆ రూల్స్ నువ్వు పాటిస్తే నువ్వు ప్రాఫిట్లో ఉంటావు. అంతేగాని నువ్వు నన్ను నమ్ముకోకు, నేను ఎప్పుడు ఎలా ఉంటానో నాకే తెలీదు, నన్ను నమ్ముకొని వేస్ట్ అయిపోకు అని చెప్తుంది అన్నట్టు. అందుకే నీ సెట్ ఆఫ్ రూల్స్ నువ్వు పెట్టుకోవాలి, నీ సెట్ ఆఫ్ థింగ్స్ నువ్వు మెయింటైన్ చేసుకోవాలి.
అప్పుడు మాత్రమే నువ్వు ప్రాఫిట్లో ఉండగలవు. సో ఇప్పుడు మనం జస్ట్ మ్యాటర్ మాట్లాడుకుంటే అంటే ఇదే మ్యాటర్ బేసికల్గా ఈ ఎగ్జాంపుల్ మీదనే టాపిక్ చెప్పాలనిపిస్తున్నట్టు, నీ కళ్ళకు కనిపించేది కాదు. సో ఇలా జరుగుతూనే ఉంటాయి. మీకు రియల్ లైఫ్లో ఇలా ఏదైనా జరిగిందా, మీరు ఇలా ప్రాఫిట్ బుక్ చేసుకోలేకపోవడం వల్ల ఏదైనా లాస్ అయ్యారా, అవి కామెంట్ సెక్షన్లో పెట్టండి, చూద్దాం ఎంతమంది పెడతారో. సో ఇలా ఉంటుంది అన్నట్టు. మీరు కూడా ఎప్పుడు ఇలాంటి మిస్టేక్స్ చేయకండి. మరి దీనికి సొల్యూషన్ ఏంటి అంటే, మీకు ప్రాఫిట్ కనిపిస్తుంది, స్వింగ్ ట్రేడింగా లేకపోతే ఇంట్రాడేనా లేకపోతే డే ట్రేడింగ్ ఏదైనా ఒకటే, మీకు అమౌంట్ కనిపిస్తుంటే మీకు ఇంకో కొంచెం దానికి పెరుగుతుందని అనిపిస్తే అప్పుడు ఏం చేయాలంటే సగం ప్రాఫిట్ బుక్ చేసుకోండి. మీ ఇన్వెస్ట్మెంట్ ప్లస్ కొంచెం ప్రాఫిట్ తీసుకోండి, పర్లేదు, పెరిగితే పెరగనివ్వండి. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ రైల్వేస్ పెరిగినాయి కదా, కంటిన్యూస్గా పెరిగినాయి, ఇంకా బడ్జెట్ తర్వాత ఇంకా పెరుగుతాయి అనుకుంటాను, పెరగని, నాకు సంబంధం లేదు, నేను సగం ప్రాఫిట్ బుక్ చేసేసుకున్నా, మళ్ళీ నా లెవెల్స్కి వస్తే నేను ఎంటర్ అవుతాను, లేకపోతే రాకపోతే అలానే వెళ్ళిపోనియండి, ఇంకో సగం ఉంది కదా. సో మీరు కూడా చేయాల్సింది ఏంటి అంటే, ఎప్పుడైనా సగం ప్రాఫిట్ బుక్ చేసుకోవడం మ్యాండేటరీ. మీరు లాంగ్ టర్మ్లో నేను ట్రైలింగ్ స్టాప్ లాస్తో వెళ్తూ ఉంటా అని అనుకుంటే, నాకు అమౌంట్ ఇంకా స్టాక్ మార్కెట్ పెరుగుతుంది అన్న హోప్లో మీరుంటే సగం ప్రాఫిట్ బుక్ చేసుకోండి. మీ ఇన్వెస్ట్మెంట్ ప్లస్ కొంచెం ప్రాఫిట్ తీసుకోండి. ఒకవేళ నెక్స్ట్ పెరిగితే హ్యాపీ, పెరగకపోయినా వెల్ అండ్ గుడ్ కదా, మీ అమౌంట్ మీకు వచ్చేసింది, కొంచెం ప్రాఫిట్ వచ్చేసింది. ఇదే చెప్తున్నా, మీకు కనిపిస్తుంది, డబ్బులు కనిపిస్తున్నాయి, నాకు ఇది చాలదు, ఇంకా కావాలి అన్న అత్యాశ మార్కెట్లో ఉండకూడదు బాబు, గుర్తుపెట్టుకోండి, అత్యాశ మార్కెట్లో ఉండకూడదు. ఎంత వచ్చిందా, కొంచెం వచ్చిందా, నువ్వు ఇక్కడ హ్యాపీగా ఉన్నావా చాలు. ఓకే, ఇక్కడ హ్యాపీగా లేక నాకు ఇంకా కావాలి అంటే అసలు రాదు. ఇక్కడ హ్యాపీగా ఉండి నీ సెటప్ని నువ్వు ఫాలో అవుతే కొంచెం లాంగర్ పీరియడ్లో మంచి ప్రాఫిట్లో ఉంటావు, మంచిగా వెల్త్ క్రియేట్ చేసుకుంటావు, స్టాక్ మార్కెట్ నీకు ఒక బిజినెస్ అవుద్ది, అది నీకు ఒక ఫ్రెండ్ అవుద్ది, కంటిన్యూ చేస్తూ ఉంటావు. సో ఇది నేను చెప్తుంది, ఎప్పుడైనా మిస్టేక్స్ చేయకండి. నేను చెప్తుంది పదే చెప్తుంది కూడా అదే, ఒక సెటప్ క్రియేట్ చేసుకోండి, దానికి రిస్క్ రివార్డ్ పెట్టుకోండి. మీకు మంచి ప్రాఫిట్స్ కనిపిస్తే దాంట్లో సగం బుక్ చేసుకోండి, ఇంకో సగం వదిలేసేయండి. ఉంటుంది, పోతుంది, నీ అమౌంట్ నీకైతే ఉంటుంది. అదే నేను ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు లాస్ అవ్వకూడదు, నీ అమౌంట్ అనేది ఎప్పుడు లాస్ అవ్వకూడదు. 1% రిస్క్ పెట్టుకుంటే 1%తోనే క్లోజ్ అవ్వాలి. సో ఇదే చెప్తున్నా, ఆ టైటిల్ కూడా నేను పెట్టింది అందుకే. ఓకే, ఇంకా క్లోజ్ చేసే ముందు చిన్న అనౌన్స్మెంట్. 5,000 సబ్స్క్రైబర్స్ వరకు, నియర్ 500 సబ్స్క్రైబర్స్ ఉంది. ఎవ్రీ 500 సబ్స్క్రైబర్స్కి ఒక టీషర్ట్ లేదా ఒక బుక్, ట్రేడింగ్ రిలేటెడ్ బుక్ ఇస్తా. అంటే మన ఛానల్కి ఎవరైతే మంచి సపోర్ట్ చేస్తున్నారో, లేకపోతే మంచిగా కామెంట్స్ పెడుతున్నారో, లేకపోతే మనకి ఎంత బ్యాక్గ్రౌండ్లో సపోర్ట్ చేస్తున్న వాళ్ళకి ఒక టీషర్ట్ లేదా బుక్ ఇక్కడికి టిల్ 5,000 సబ్స్క్రైబర్స్ వరకు ఎవ్రీ 500కి ఇస్తాం. 5,000 తర్వాత ఎవ్రీ 1,000కి ఇస్తామని అనుకుంటున్నా. ఎందుకంటే మన వాళ్ళకి కూడా ఎంకరేజ్మెంట్ ఉంటుంది. ఎవరైతే బుక్స్ కూడా కొనలేము అనే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి నేను మంచి సపోర్ట్గా ఉండి బుక్స్ ఇస్తా. కానీ కొంచెం పర్లేదు, మేము మేనేజ్ చేసుకుంటా అనే వాళ్ళు కాదు. నాకు స్టాక్ మార్కెట్ అంటే చాలా ఇంట్రెస్ట్. సో నేను బుక్స్ కూడా కొనలేని సిచ్యువేషన్లో ఉన్నా, నేను నేర్చుకుంటా అని వాళ్ళకి మాత్రమే మనం ప్రొవైడ్ చేద్దాం. థ్యాంక్ యూ. మీకు కనుక మన వీడియోస్ నచ్చితే చూడండి, కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.